మామ్స్ డైరీ బై రమ్య. ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లలకి నచ్చని వెజిటేబుల్స్ తో నచ్చేలా వారానికి సరిపడా టిఫిన్ బాక్స్ రెసిపీస్ ని ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. అన్ని రెసిపీస్ లో కూడా డిఫరెంట్ వెజిటేబుల్స్ తోటి హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామండి. ఫస్ట్ డే బాక్స్ రెసిపీ కోసం బౌల్లోని ఒక కప్పు అటుకులతో పాటు హాఫ్ కప్పు ఓట్స్ వేసుకోవాలి. వీటిని వాటర్ తో ఒకసారి వాష్ చేసేసాక అవి మునిగేంత వరకు ఇంకొద్దిగా వాటర్ వేసుకుని 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఇది నానేలోపు కొన్ని వెజిటేబుల్స్ ని చాప్ చేసేసుకుందాము. పిల్లలకి ఇష్టం లేని కొన్ని వెజిటేబుల్స్ ని తీసుకుంటున్నాను. అందులోనూ బ్రోకోలీని కొద్దిగా తురిమేశాక పంప్కిన్ అంటే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని కూడా కొద్దిగా తురిమేసుకున్నాను. వేరే బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన అటుకులు ఓట్స్ వేసేసి ఉడికించిన బంగాళదుంపని మీడియం సైజ్ 3 వేసేసి అన్నిటిని బాగా మిక్స్ చేసేసాక చిన్నగా చాప్ చేసుకున్న 2-3 టేబుల్ స్పూన్ల ఆనియన్, తురుముకున్న బ్రోకోలీ 2 టేబుల్ స్పూన్లు, పంప్కిన్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసేయాలి. ఇందులో నాకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ ని వేసానండి. వీటికి బదులుగా క్యారెట్ తురుము, ఆనపకాయ తురుము లేదంటే చిన్నగా చాప్ చేసిన ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రోజన్ స్వీట్ కార్న్ కానీ గ్రీన్ పీస్ కానీ యూస్ చేస్తున్నట్టయితే ఒకసారి కోర్స్ గా గ్రైండ్ చేసుకుని ఇందులోకి వేసేస్తే ఈజీగా ఉడికిపోతుంది. వెజిటేబుల్స్ అన్ని వేసేసాక కొద్దిగా కొత్తిమీరతో పాటు రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా మిరియాల పొడి, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని హాఫ్ నిమ్మకాయ రసం వేసేసుకుని వాటర్ వేయకుండా అంతా కలిసేలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనం రెడీ చేసిన స్టఫింగ్ కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్ టిక్కీల్ లాగా చేశాక అన్నిటిని ప్లేట్ లో పెట్టేసుకోవాలి. నేను రెడీ చేసిన స్టఫింగ్ తో ఒక 8 టిక్కీస్ అయితే వస్తాయండి. క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే మాత్రం కొద్దిగా తగ్గించుకొని ఈ టిక్కీలు చేసుకోవచ్చు. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి రెడీ చేసిన టిక్కీల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో లోపల వరకు ఉడికి 2 వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేశాక మనకి నచ్చితే కొద్దిగా చీజ్ ను కూడా గ్రేట్ చేసుకోవచ్చు అండి. ఈ చీజ్ మాత్రం ఆప్షనల్ అండి, నచ్చితే మాత్రమే వేసుకోవచ్చు. చీజ్ వేసాక ఆ వేడికి అది మెల్ట్ అయిపోతుంది కాబట్టి టిక్కీల్ని తీసేసి ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. ఇవి చల్లారేలోపు ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసి వేరే ప్లేట్ లో రెడీ చేసిన చపాతీ పెట్టి వీడియోలో చూపించినట్టు ఒక సైడ్ కొద్దిగా టమాటా కెచప్ అప్లై చేసి కట్ చేసుకున్న కుకుంబర్, టమాటా స్లైస్, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసేసి దానికి ఆపోజిట్ సైడ్ లో రెడీ చేసిన టిక్కీని పెట్టేసి వీడియోలో చూపించినట్టు సైడ్స్ ఫోల్డ్ చేసేసాక ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసేస్తే మంచిగా స్టఫింగ్ బయటికి రాకుండా వెజ్ వ్రాప్ రెడీ అయిపోయినట్టే. పిల్లలకి రెగ్యులర్ గా యూజ్ చేసే వెజిటబుల్ రోల్స్ కాకుండా ఇలా వ్రాప్ లాగా చేయటం వల్ల చూడటానికి కొద్దిగా కొత్తగా ఉంటుంది, తినటానికి కూడా ఇష్టపడతారు. ఇలా వీటిని రెడీ చేసేసాక గ్రిల్ పాన్ లో కొద్దిగా బటర్ వేసి రెడీ చేసిన వెజ్ వ్రాప్ పెట్టి కొద్దిగా చపాతీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చపాతీ మీద ఇలా స్పూన్ తో ప్రెస్ చేస్తూ ఉంటే దాని మీద లైన్స్ మంచిగా వచ్చేస్తాయి. ఇలా వెజ్ వ్రాప్స్ ని ఫ్రై చేసేసాక ప్లేట్ లో పెట్టేసి ఇవి చల్లారేలోపు బాక్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ రోజు బాక్స్ లోకి సీడ్స్ తీసేసిన ఆరెంజ్ తో పాటు రెడీ చేసుకున్న వెజ్ వ్రాప్ కూడా పెట్టేశాను. సింపుల్ గా కలర్ఫుల్ గా ఫస్ట్ డే బాక్స్ రెడీ అయిపోయింది. సెకండ్ డే బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం స్టీల్ కప్ తోటి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. మకానా ఒక పావు కప్పు వేసాక 4 బాదాము, 4 జీడిపప్పు వేసేసి అన్నిటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ అంత టైం లేదు అనుకుంటే మాత్రం వీటిని నైటే ఫ్రై చేసుకుని బాక్స్ లో పెట్టేసుకుంటే మార్నింగ్ డైరెక్ట్ గా రెసిపీ చేసేయచ్చు. వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేశాక పక్కన పెట్టి చల్లార్చుకుందాము. ఒక 5 మినిట్స్ లోనే చల్లారిపోతాయి. ఫ్రై చేసుకున్న అన్ని కూడా మిక్సీ జార్ లో వేసేసి కొద్దిగా పాలని వేసుకోవాలి. పాల కన్సిస్టెన్సీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, స్వీట్నెస్ కి సరిపడా 2 కానీ 3-4 కానీ డేట్స్ వేసేసి ఒక బనానాని పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ రెసిపీకి వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నానండి. మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తారని మన సబ్స్క్రైబర్ అడిగారు. నేను మా లోకల్ లో దొరికే ఫ్లేవరింగ్ వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు పాల కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే దాదాపుగా 1.5 కప్పు పాలైతే సరిపోయాయి. ఇలా గ్రైండ్ చేశాక బౌల్ లోకి వేసేసి ఈ ప్యాన్ కేక్ రెసిపీ కోసం నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నానండి. నాన్ స్టిక్ అయితే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. రెడీ చేసుకున్న బ్యాటర్ ని కొద్దిగా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా ఫ్రై చేసుకుంటే పిల్లలకి ఇష్టమైన ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. వీటిని హాఫ్ గా కట్ చేసుకుని రెండింటి ప్యాన్ కేక్స్ మధ్యలో హనీ కానీ, న్యూటెల్లా కానీ లేదంటే హోమ్ మేడ్ నట్స్ బటర్ కానీ పెట్టుకోవచ్చు. స్వీట్నెస్ సరిపోయింది కాబట్టి వీటి మధ్యలో నేను ఏమీ అప్లై చేయట్లేదండి. నార్మల్ గానే బాక్స్ లో పెట్టేస్తున్నాను. చూసారా లోపల కూడా బాగా కుక్ అయింది కదా. ఈ రోజు బాక్స్ లోకి ఓట్స్ ప్యాన్ కేక్ పెట్టేసి కొద్దిగా దానిమ్మ గింజలు కూడా పెట్టేస్తున్నాను. అంతే అండి, సింపుల్ రెసిపీతో సెకండ్ బాక్స్ కూడా హెల్తీగా రెడీ అయిపోయింది. థర్డ్ డే బాక్స్ రెసిపీ కోసం బౌల్లోని హాఫ్ కప్పు గోధుమ పిండి, పావు కప్పు రాగి పిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసాక 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేశాక అప్పుడు వాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి. దీనిలో నార్మల్ వాటర్ ని యూస్ చేశానండి. ఇలా చేతికి అంటుకోకుండా పిండిని కలిపేశాక పిండి మొత్తానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు వేరే బౌల్లోని ఈ రెసిపీ కోసం ప్రతిసారి ఆలు స్టఫింగ్ యూస్ చేస్తుంటాను కాబట్టి ఈసారి ఉడికించిన స్వీట్ పొటాటోని యూస్
చేస్తున్నాను. దాదాపు ఒక 100 గ్రాములు ఉన్న స్వీట్ పొటాటోని ఉడికించుకొని ఫోర్క్ తో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చిన్నగా చాప్ చేసిన కొత్తిమీరతో పాటు వేయించిన పల్లీలు కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. దీంతో పాటు నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని 1/2 నిమ్మరసం వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. గోధుమ పిండి కొద్దిగా స్ప్రింకిల్ చేశాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని చపాతీ లాగా రౌండ్ గా ఒత్తుకున్న తర్వాత రెడీ చేసిన స్టఫింగ్ ని ఈ రౌండ్ పిండి మీద మొత్తం పెట్టేసి వీడియోలో చూపించినట్టు ఒక సైడ్ నుండి రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేశాక వాటిని పీసెస్ గా కట్ చేసుకుని చేతితో అన్నిటిని ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటిని ప్రెస్ చేశాక స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని రెడీ చేసిన స్వీట్ పొటాటో పరాతా బైట్స్ పెట్టేసి మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు ఉడికి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లోపల వరకు ఖచ్చితంగా ఉడుకుతాయండి. అంతే అండి, స్వీట్ పొటాటో పరాతా బైట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాము. ఈ బైట్స్ చల్లారేలోపు బాక్స్ ప్యాక్ చేసేద్దాము. ఈ రోజు బాక్స్ లోకి క్యారెట్, కుకుంబర్ పీసెస్ తో పాటు రెడీ చేసిన స్వీట్ పొటాటో పరాతా బైట్స్ కూడా పెట్టేశాను. ఇది పిల్లలు ఇష్టంగా తినాలే కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి. స్వీట్ పొటాటో కళ్ళకి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ కొద్దిగా స్వీట్నెస్ తోటి నిమ్మరసం, చాట్ మసాలా వేసాం కాబట్టి కొద్దిగా పుల్లగా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ తోటి హెల్తీగా 3rd డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. 4th డే బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుము, చిన్నగా చాప్ చేసిన క్యాబేజ్ వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మార్నింగే వీటిని చాప్ చేసుకోవడానికి టైం లేదనుకుంటే మాత్రం ఆనియన్ కాకుండా చూపించిన వెజిటబుల్స్ అన్ని కూడా చాపర్ లో వేసేసి ఫైన్ గా చాప్ చేసేసుకుంటే చాపింగ్ టైం సేవ్ అవుతుంది. దాంతో పాటు ఉడికించేటప్పుడు చాలా ఫాస్ట్ గా వెజ్జెస్ ఉడికిపోతాయి. ఇలా వెజిటబుల్స్ అన్ని కుక్ చేశాక ఉడికించి మెత్తగా మ్యాష్ చేసిన ఒక బంగాళదుంప వేసి రుచికి సరిపడా సాల్ట్, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకుని అన్ని కలిసేలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసాక ప్లేట్ లోకి పెట్టి స్టఫింగ్ ని చల్లార్చుకుందాము. ఇది చల్లారేలోపు 2 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని కార్నర్స్ ని కట్ చేసేసాక ఒక బ్రెడ్ స్లైస్ ని ఇలా చపాతీ కర్రతో సన్నని లేయర్ లాగా ప్రెస్ చేసేసుకుందాము. ఈ లోపు స్టఫింగ్ కూడా చల్లారిపోయింది కాబట్టి చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని కొద్దిగా స్టఫింగ్ ని తీసుకుని ఇలా ఓవల్ షేప్ చేసేసి బ్రెడ్ స్లైస్ మీద ఒక సైడ్ పెట్టి రెండో సైడ్ కొద్దిగా వాటర్ తో తడుపుకొని వీడియోలో చూపించినట్టు ఒక సైడ్ నుండి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ విడిపోకుండా మనం వాటర్ తో తడుపుకొని కార్నర్స్ ని స్టిక్ చేసేసుకోవాలి. అలా మొత్తం స్టిక్ చేశాక ఒకసారి చేతితో ఇలా రోల్ చేద్దాము. చూసారా, బ్రెడ్ రోల్ అసలు విడిపోవట్లేదు. ఇలా నేను చేసిన స్టఫింగ్ తో ఒక 3 బ్రెడ్ రోల్స్ అయితే చేసుకోవచ్చండి. గ్రిల్ పాన్ లో కొద్దిగా బటర్ వేసి రెడీ చేసిన బ్రెడ్ రోల్స్ ని పెట్టేసి అన్ని వైపులా లైన్స్ పడేలా ఇంకా పైన కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వెజ్ బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, వీటిని ప్లేట్ లోకి పెట్టి చల్లార్చుకుందాము. ఇవి చల్లారేలోపు బాక్స్ కూడా రెడీ చేసేదాము. ఈ రోజు బాక్స్ లోకి వెజ్ బ్రెడ్ రోల్స్ తో పాటు కొన్ని మిక్స్డ్ నట్స్ తో పాటు డేట్స్ కూడా పెట్టేశాను. అంతే అండి, పిల్లలకి నచ్చేలా 4th డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. 5th డే బాక్స్ రెసిపీ వచ్చేసి మెంతాక్ తో చేస్తామండి. మెంతాక్ ని వాటర్ వేసి నీట్ గా వాష్ చేసేసుకుందాము. ఈ రెసిపీ కోసం 1/2 కప్పు పెసరపప్పుని నైటే నానబెట్టేశాను. నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్ లో వేసి పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం వేసుకుని వాటర్ వేయకుండా వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపు వేరే బౌల్ తీసుకుని అందులో 3/4 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి, చిన్నగా చాప్ చేసిన మెంతాకు తో పాటు గ్రైండ్ చేసిన పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ టైం ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం పెసరపప్పును ఉడికించి కూడా వేసుకోవచ్చు. సాఫ్ట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి రుచికి సరిపడా సాల్ట్, జీరా పౌడర్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వామ్ కూడా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ కావాలి అంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఇలా చపాతీ డవ్ లాగా మిక్స్ చేసేసాక ఇలా చేతికి స్టిక్ అవ్వకుండా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసి 10-15 నిమిషాలు పక్కన పెట్టేశాక కొద్దిగా పిండి ముద్దను తీసుకుని చపాతీని ప్రెస్ చేసినట్టు కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుని చపాతీ లాగా రౌండ్ గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేశాక వేడిగా ఉన్న పెనం మీద వేసి చపాతీలను ఎలా కాలుస్తామో వీటిని కూడా అలాగే 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే హై ప్రోటీన్ మూంగ్ దాల్ పరాతా అయితే రెడీ అయిపోతుంది. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసే లోపు బాక్స్ అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఈ రోజు బాక్స్ లోకి హై ప్రోటీన్ పరాతాల్ని హాఫ్ గా కట్ చేసి ఇలా రోల్ చేసేసాను. పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. వీటితో పాటు కొన్ని పాప్కార్న్ కూడా పెట్టేశాను. అంతే అండి, 5th డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.